రైట్. నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. మార్చి 17కు సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో ఈరోజు చూద్దాం. రండి ఒకసారి ఈనాడు పేపర్తో మొదలు పెడదాం. కేసీఆర్ చిట్టా విపుత, ఆయన కుటుంబ 1,00,000 కోట్లు దోచుకుంది. ప్రజలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియాలి, అసెంబ్లీలో వివరిస్తా. ఆదాయం తగ్గిన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. స్టేషన్ ఘన్పూర్ ప్రజాపాలన ప్రగతి బాటా సభలో సీఎం రేవంత్ రెడ్డి 630 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సో ఇది నిన్న స్టేషన్ ఘన్పూర్లో పలు అభివృద్ధి పనులకు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే భూమి పూజ చేసి పనులను అయితే ప్రారంభించడం జరిగింది. సో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్పై తీవ్రస్థాయిలో అయితే ధ్వజమెత్తారు. ఆయన తీవ్రస్థాయిలో ఆరోపణలు సైతం గుప్పించారు. సో ఇటు చూసుకోవచ్చు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి గాను ఆర్టీసీకి ఇప్పటి వరకు 5,005 కోట్లు చెల్లించామని, 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. 500 రూపాయలకే సిలిండర్తో పాటు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు 20,000 కోట్ల రుణమాఫీ చేసినట్లు చెప్పారు. సో ఇది రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నుంచి ఏం చేస్తుందో దానికి సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు చేశారు. సో రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారు. 8.29 లక్షల కోట్ల అప్పును మా నెత్తిమీద పెట్టిపోయారు. ఇందులో 1,00,000 కోట్లను ఆయన కుటుంబం దోచుకుంది. గతేడాది 2.91 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెడితే అంచనాలకు తగ్గ ఆదాయం రాలేదు. అయినా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఎమ్మెల్యేగా 15 నెలలు జీతపత్యాలు తీసుకుంటున్న వ్యక్తి బాధ్యత తీసుకోవడం లేదు. ఇది ఇంటర్ లెవెల్ మాత్రమే. అసెంబ్లీలో ఈ నెల 19, 20 తేదీల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్ర వివరాలు వెల్లడిస్తాను. కేసీఆర్ చిట్టాను విప్పుతాను. సో ఇది అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సభలో మాట్లాడారు. సో ఇప్పటి వరకు జీతం తీసుకుంటూ అంటే గత 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి నుంచి ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ గారు ఇప్పటి వరకు సభలకు హాజరు కాలేదని చెప్పి ఇటీవల 2 రోజుల కింద సమావేశాల్లో కూడా రేవంత్ రెడ్డి గారు అయితే ప్రస్తావించారు. సో జీతాలు తీసుకుంటూ ప్రతిపక్ష హోదాను సరిగ్గా నిర్వర్తించడం లేదని చెప్పి ఆరోపణలు సైతం చూడొచ్చు. సో ఇంకా నేడు శాసనసభలో 2 చరిత్రాత్మక బిల్లులు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్లు, సామాజిక న్యాయాన్ని కాంక్షిస్తూ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. సో మిగతాది 2వ పేజీలో చూసుకుంటే, సో ఇవాళ అయితే అసెంబ్లీ సమావేశాల్లో 2 చారిత్రాత్మక బిల్లులను అయితే ప్రవేశపెట్టనున్నారు. అటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టనుంటే, అటు బీసీల రిజర్వేషన్కు సంబంధించి సంబంధిత మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఈ బిల్లును అయితే ప్రవేశపెట్టినట్లు తెలుస్తుంది. సో దీనిపై ఇవాళ చర్చ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తుంది. సో ఇప్పటికే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి పూర్తి అన్ని సమాచారాలు కూడా సేకరించడం జరిగింది కాబట్టి దీనిపై ఈరోజు చర్చ కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి చూడాలి. రాష్ట్రంలో సామాజిక వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ 2 చరిత్రాత్మక బిల్లును ప్రభుత్వం సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టనుంది. బీసీలకు విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లను 42% పెంచడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించనుంది. వీటికి ఇప్పటికే మంత్రివర్గం ఆమోదం తెలపడంతో బిల్లులకు శాసనసభ ఆమోదం తీసుకోనుంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపుపై శాసనసభ మండలిలో మంగళవారాల్లో ప్రత్యేక చర్చ జరగనుంది. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కుల సర్వే నిర్వహించింది. ఈ నివేదిక ప్రకారం బీసీలతో పాటు కులాల వారీగా జనాభా లెక్కలు వెల్లడయ్యాయి. బీసీల జనాభా ప్రకారం సామాజిక న్యాయం కల్పించేందుకు వారికి 42% పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 29% అమలవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలకైతే 29% రిజర్వేషన్లు అయితే అమలవుతున్నాయి. అందులో 25% బీసీలకు, మిగతాది బీసీఈ కింద 4% అయితే ఉన్నాయి. ఇందులో మొత్తం 29%. సో ఈ వీటిని 42% అయితే పెంచే యోచనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బిల్లును అయితే ఇవాళ ప్రవేశపెట్టనుంది. సో చూడాలి మరి. అయితే దీనికి సంబంధించి ఇంకొక వివరణ, సబ్జెక్టు కండిషన్ చూసుకుంటే, అసలు దీనికి సంబంధించి ఒక కేసు కూడా ఉంది. ఇందిరా సాహిని కేసు అని చెప్పి 1992లో రిజర్వేషన్లకు సంబంధించిన కేసు ఇది. సో ఆ కేసులో సుప్రీంకోర్టు అప్పుడు ఏం తీర్పు చెప్పిందంటే, రిజర్వేషన్ల అమలు అనేది 50% మించొద్దన్న తీర్పు సుప్రీంకోర్టు నుంచి అయితే ఉంది. అది సో ఎన్ని రిజర్వేషన్లు అమలు చేసినా సరే 50 కోటానైతే దాటొద్దు.
మరి ఇప్పుడు రాష్ట్రంలో 42% అంటున్నారు. మరి మిగతా రిజర్వేషన్లను పూర్తిగా కలుపుకుంటే 50% దాటే అవకాశాలు కూడా ఉన్నాయి. సో దీనికి ప్రత్యేకంగా పార్లమెంట్ అయితే కేంద్రం నుంచి అయితే ఆమోదం అయితే లభించాల్సిన అవసరం అయితే ఇంత ఉంది. సో 42% ఇవాళ బిల్లు ప్రవేశపెట్టి దాని తర్వాత కేంద్రం ఆమోదం కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలైతే కేంద్రాన్ని కూడా కలిస్తే పూర్తి స్థాయిలో మరి దీనిపై మరి రాజ్యాంగ సవరణ చేస్తారా, ఏం చేస్తారన్న విషయాలు అయితే కొలిక్కి రానున్నాయి. సో ఎస్సీ వర్గీకరణకు అంతా సిద్ధం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే రాష్ట్రంలోనూ వర్గీకరణ అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో న్యాయ వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం జస్టిస్ షమీం అఖ్తర్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ ఫిబ్రవరిలో ఇచ్చిన నివేదికలో ఎస్సీ ఉపకులాలను 3 గ్రూపులుగా వర్గీకరణ చేయాలని పేర్కొంది. ఈ వివరాలను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. సో ఇప్పటికే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏకసభ్య కమిషన్ అయితే ఏర్పాటు చేశారు. ఆ ఏకసభ్య కమిషన్ కూడా తన నివేదికను అందజేసింది. ఆ నివేదిక ప్రకారం అయితే ఎస్సీ వర్గీకరణ అమలును ఈరోజైతే బిల్లు ప్రవేశపెట్టున్నారు. సో దానికి సంబంధించి ఈరోజే వివరణ, ఈరోజే మరి చర్చ కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా మిగతా వార్తలు చూసుకుంటే మొదటి పేజీకి చూద్దాం. సునీత విల్మోర్ల తిరుగు ప్రయాణానికి మార్గం సుగమం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన వ్యామోగాములు. ఐఎస్ఎస్లోకి చేరుకున్న వ్యామోగాములతో సంతోషాన్ని పంచుకుంటున్న సునీత విలియమ్స్. సో ఇది మన ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని చెప్పి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి నిన్న వ్యామోగాములు అయితే ప్రవేశించారు. సో గత 9 నెలల క్రితమే సునీత విలియమ్స్ తో పాటు ఇంకా మిగతా వాళ్ళు కూడా అక్కడే చిక్కుకున్న పరిస్థితి. సో వారిని కూడా తిరుగు ప్రయాణము ఇప్పుడు వెళ్ళిన వ్యామోగాములు అయితే ఎవరున్నారో వారితో పాటే గత 9 నెలల క్రితం చిక్కుకున్న వారిని కూడా తిరిగి రానున్నట్లయితే తెలుస్తుంది మనకి. ఇక్కడ చూడొచ్చు దానికి సంబంధించి 4 వ్యామోగాములతో నింగిలోకి ప్రయాణమైన స్పేస్ ఎక్స్ వ్యామోనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూకక్షలోకి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. దీంతో 9 నెలలుగా అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, మరో వ్యామోగామి బుచ్ విల్మోర్లు కొద్ది రోజుల్లో భూమికి తిరిగి రావడానికి వీలు కలుగుతుంది. క్రూ 10 మిషన్లో భాగంగా శనివారం అమెరికాలోని కేప్ కెనావెరల్ అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్లో 4 వ్యామోగాములు నింగిలోకి ప్రయాణమైన సంగతి తెలిసిందే. ఇందులో అమెరికాకు చెందిన ఆన్ మెక్లెన్, నికోల్ అయర్స్, జపాన్ వ్యామోగామి టకు ఒనిషి, రష్యాకు చెందిన కిరిల్ పెస్కోవ్లు ఉన్నారు. సో ఇదైతే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు సంబంధించి నిన్న వ్యామోగాములు అయితే అంతరిక్ష కేంద్రానికి అయితే చేరుకున్నారు. గత 9 నెలల క్రితం అయితే చిక్కుకున్న వారు అయితే భారతదేశానికి అయితే అంటే భూమిపైకి అయితే రానున్నారు. సో ఇది దానికి సంబంధించి. సో ఇంకొకటి చూసుకుంటే ఇది ప్రతిపక్షం. రెండోసారి అధికారం మీ కలే, మీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, భాషను కలుషితం చేసింది మీరే. సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మండిపాటు. రెండోసారి అధికారంలోకి వస్తాం, మళ్ళీ నేనే సీఎం అని చెబుతున్నారు. అది మీ కలే, మీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది, మీ పాలనకు పతనం ప్రారంభమైంది అని బారాస సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. సో ఇది హరీష్ రావుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డిపై అయితే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇంకా చూసుకుంటే అసెంబ్లీలో బూతులపై నీతులు చెప్పే ప్రయత్నం చేశారు. మీకు మాత్రమే భార్యాబిడ్డలు ఉంటారా, ఎదుటివారికి ఉండరా, మీ వరకు వస్తే గానీ కుటుంబం గుర్తుకు రాదా? గతంలో కేసీఆర్ను ఉద్దేశించి కాల్చి పడేయాలని మాట్లాడారు మీరు. ప్రగతి భవన్ను పేల్చేయాలన్నారు. మిగతాది 2వ పేజీలో. సో ఇదైతే రాష్ట్రంలో అయితే ఇప్పుడు ఆరోపణలు ప్రతి ఆరోపణలు, అధికార పక్షము విపక్షము, ఇదైతే చర్చనీయాంశంగా మారింది. సో దీనికి సంబంధించి కూడా శాంతికి యత్నిస్తే ద్రోహం ఎదురైంది. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు బాధ్యత పొరుగు దేశంపైనే ఉంది. దేశమే ప్రధానమని ఆర్ఎస్ఎస్ బోధిస్తుంది. ఫ్రీడ్మ్యాన్కు ఇచ్చిన పాడ్కాస్ట్ ముఖాముఖిలో ప్రధాని మోదీ. సో ఇది పాడ్కాస్ట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే మాట్లాడిన తీరు.
పాకిస్తాన్తో శాంతి కోసం చేసిన ప్రతి ప్రయత్నానికి ద్రోహం, శత్రుత్వం ఎదురయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునే బాధ్యత ఇస్లామాబాద్ నాయకత్వంపై ఉందన్నారు. రెండు దేశాలు కొత్త ప్రయాణం ప్రారంభించాలనే ఉద్దేశంతో 2014లో తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలిపారు. ప్రస్తుతం పొరుగు దేశ ప్రజలు కూడా శాంతిని కోరుకుంటున్నారని తాను భావిస్తున్నానన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగుకు గతంలో సార్క్ దేశాల అధినేతలను ఆహ్వానించామని సో ఇది ప్రధానమంత్రికి సంబంధించి పాడ్కాస్ట్లో మాట్లాడిన తీరు. సో ఆర్ఎస్ఎస్ సంస్థ ఏదైతే ఉందో అది 100 సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా ఈ ఆర్ఎస్ఎస్ పై కూడా కొన్ని మాటలైతే ప్రధానమంత్రి చేశారు. భారత్ చైనా మధ్య ఆరోగ్యకర పోటీ ఉండాలి. భారత్ చైనాల మధ్య వైరుధ్యాల పరిష్కారానికి చర్చలకే మొగ్గు చూపుతా. వాస్తవాధీన రేఖ వెంట 2020 ముందు నాటి పరిస్థితులను నెలకొల్పేందుకు రెండు దేశాలు కృషి చేస్తున్నాయి. ఇరు దేశాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని కోరుకుంటున్నాం. అది ఘర్షణకు దారి తీయరాదు. సో భారత్ చైనాకు సంబంధించి అయితే కొన్ని ఘర్షణ వాతావరణాలు మనం గతంలో చూసాము. సో అది గాల్వాన్ లోయలో కావచ్చు జరిగిన సంఘటనలకు సంబంధించి. సో అప్పటి నుంచి భారత్ చైనా మధ్య అయితే కొంత మేరకైతే అంటే రెండు దేశాల మధ్యన అయితే కాస్త సత్సంబంధాలు అయితే కొంచెం తగ్గినట్లుగా చెప్పొచ్చు. సో భారత ప్రధానమంత్రి ఏం చెప్తున్నారంటే సో చైనాతో కూడా మేము సత్సంబంధాలు పెంచుకునే ప్రయత్నం చేస్తాము, అట్లా సత్సంబంధాలు పెంచుకుని దేశాభివృద్ధి కూడా పాటుపడే విధంగా చూస్తామన్నట్లు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చర్చలతోనే రష్యా ఉక్రెయిన్ సమస్యకు పరిష్కారం. రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చలు సాధ్యమైనప్పుడే వాటి మధ్య గల వివాదానికి పరిష్కారం లభిస్తుంది. యుద్ధ క్షేత్రంలో ఎన్నటికీ పరిష్కారం దొరకదు. ఈ వ్యవహారంలో భారత్ తటస్థంగా లేదు, అయితే శాంతికి దృఢంగా కట్టుబడి ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధినేత వోలోదిమిర్ జెలెన్స్కీలతో నాకు సత్సంబంధాలున్నాయి. సో ఇది ఉక్రెయిన్ రష్యాకు సంబంధించి గత 2022 ఫిబ్రవరి 24 రోజున ఈ యుద్ధం అయితే ప్రారంభమైంది. సో ఈ ఉక్రెయిన్ రష్యాకు సంబంధించి ఈ యుద్ధం అసలు ఎందుకు ప్రారంభమైందన్న విషయం చిన్నగా చూసుకుంటే, నాటో అనే ఒక సైనిక కూటమి ఇది, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్పి పసిఫిక్ మహాసముద్రానికి నార్త్ సైడ్ ఉన్న దేశాలన్నీ కూడా ఈ పరిధిలోకి వస్తాయి. సో సౌత్ సైడ్ ఉన్నాయన్నీ కూడా సౌత్ పరిధిలోకి వస్తాయి. సో ఉక్రెయిన్ దేశం ఏదైతే ఉందో అది నాటోలో చేరాలనుకుంది. సో నాటో అనేది పెద్ద కూటమి, సైనిక కూటమి. సో ఇందులో ప్రస్తుతం దాదాపు సబ్జెక్టు కండిషన్ ఒక 31 దేశాలు ఇటీవలే ఇంకా మిగతా దేశాలు కూడా చేరాయి. 31 దేశాలు దాదాపు ఉన్నాయి. సో ఈ నాటో కూటమి ఏం చేస్తుందంటే ఏదైనా దేశంపై ఈ నాటో కూటమిలో సభ్యత్వం తీసుకున్న ఏ దేశాలు అయితే ఉంటాయో వాటిపై ఏదైనా ఇతర దేశాలు ఏదైనా దాడి చేసినప్పుడు కూడా ఈ కూటమి ఏకంగా చేరి ఆ దేశాలను మట్టుబెట్టే ప్రయత్నం అయితే చేస్తాయి. సో ఈ దేశాలను కాపాడుకుంటాయి. సో ఇట్లా ఉక్రెయిన్ అందులో చేరే ప్రయత్నం చేస్తే రష్యాకు కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదురవుతాయన్న ఆలోచనతోటి రష్యా అయితే యుద్ధం ప్రకటించిన నేపథ్యం 2022 ఫిబ్రవరిలోనే ఘోరమైన యుద్ధం అది. ఎంతోమంది చనిపోయారు. అసలు ఎందుకు చనిపోతున్నాం అన్నట్లు కూడా తెలియదు. కొంతమంది చిన్నపిల్లలు కూడా చనిపోయిన తీరు అయితే మనం చూసాము. సో అప్పటి నుంచి అయితే యుద్ధం కొనసాగుతుంది. మనం కూడా ఆ యుద్ధం సమసిపోతే బాగుంటుందని చెప్పి సో ప్రధానమంత్రి కూడా శాంతికే మేము తావిస్తున్నాము అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. నాకు తోడుగా భగవంతుడు, నేనెప్పుడూ ఒంటరితనాన్ని భావించలేదని, నాతో ఎల్లప్పుడూ భగవంతుడు ఉన్నాడన్నాడు. నాకు 1+1 సిద్ధాంతంపై నమ్మకం ఉంది. అందులో ఒకటి నేనైతే రెండోది దైవం. నాకు 140 కోట్ల మంది భారత ప్రజల మద్దతు ఉంది. సో ఇది ప్రధానమంత్రికి సంబంధించి. సో మిగతాది ఫస్ట్ పేజీలో నుంచి. అప్పుల అవినీతిలో కేసీఆర్తో రేవంత్ పోటీ, డీలిమిటేషన్పై కాంగ్రెస్ డిఎంకేలదే దివాలా కోరుతనం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం 1.52 లక్షల కోట్లు అప్పు చేసిందని, అప్పులు అవినీతితో పాటు అన్ని విషయాల్లో కేసీఆర్తో రేవంత్ రెడ్డి పోటీ పడుతున్నారని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి విమర్శించారు. సో ఇది రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అయితే విమర్శలు చేసిన తీరు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుంది. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు చేయొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో బారాస ఇదే తీరుగా వివరించింది. కేసీఆర్కు మీకు తేడా ఏంటో చెప్పాలని తెలిపారు. సో ఇది
ఈ నెల 13వ తేదీన కూడా హైదరాబాద్ కేంద్రంగా గల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిరసనలు ధర్నాలు నిషేధిస్తూ వర్సిటీ అధికారులు అయితే కొన్ని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తీవ్రస్థాయిలో విద్యార్థి సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులంతా కూడా ధర్నాలు నిరసనలు అయితే చేసిన తీరైతే మనం గత కొన్ని రోజులుగా అయితే చూసుకుంటున్నాం. సో అసలు ధర్నాలు నిరసనలు చేసే హక్కు విద్యార్థులకు లేదా? రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో 19 క్లాస్ 1B సభలు సమావేశాలు ధర్నాలు నిరసనలు చేసుకోవచ్చు, స్వేచ్ఛగా చేసుకోవచ్చు. మరి వాళ్ళ హక్కులు కాల రాసినట్లుగానే అవుతుంది కదా. యూనివర్సిటీ అంటే మేధావులు ఉంటారు, అన్నీ తెలిసిన విషయాలు, రాజ్యాంగంపై పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది. సో అట్లాంటప్పుడు వారిపైకి ఇట్లాంటి ఆంక్షలు విధించడం ఎంతవరకు సమంజసము? అసలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే కదా ఉద్యమం పుట్టింది. తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమం మొత్తానికి కూడా అసలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొత్తం పుట్టిందే ఉస్మానియా యూనివర్సిటీలో కదా. అలాంటిది ఉస్మానియా యూనివర్సిటీలోనే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారా? విద్యార్థులు ఊరుకుంటారా ఈ విషయంలో? సో చూడాలి మరి ఏం జరుగుతుందో. అసలు మరి ఈ విషయంలో వర్సిటీ అధికారులు వెనక్కి తగ్గుతారా లేదా అన్న విషయాలు కూడా మనం చూసుకోవాల్సిన పరిస్థితి అయితే. నిన్న మొన్న విద్యార్థి సంఘాలు ఏబీవీపీ, పీడీఎస్, మిగతా ఇతర విద్యార్థి సంఘాలన్నీ కూడా తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాయి. ఈ విషయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ కూడా చేస్తున్నాయి. సో మిగతా వార్తలు చూసుకుంటే భగీరథ కష్టాలు, నిర్వహణ మరమ్మతులకు నిధుల కొరత, 650 కోట్ల ప్రతిపాదనలు పెండింగ్, గ్రామీణ నీటి సరఫరాకు ఇక్కట్లు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల మిషన్ భగీరథలో నిర్వహణ మరమ్మతుల లోపాలతో జనం తాగునీటికి ఇక్కట్లు పడుతున్నారు. పైప్ లైన్లు తరచూ పగిలిపోవడం, లీకేజీలు, పంపింగ్ సరిగ్గా లేకపోవడం, ప్రెషర్ తక్కువగా ఉండడం తదితర కారణాలతో నీటి సరఫరాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో రాష్ట్రంలోనైతే ఎండల తీవ్రత అయితే తీవ్రంగా పెరుగుతుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అయితే ఎండలు అధికంగా ఉండనున్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. సో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోయినాయని చెప్పి మనం కథనాలు కూడా చూసాం. ఈ నేపథ్యంలో అంటే ఎండల తీవ్రత అధికంగా ఉన్నప్పుడు తాగునీటి సమస్యలు ముందస్తుగా అంటే తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తాగునీటి ఎద్దడి తలెత్తక ముందే పూర్తి స్థాయిలో చర్యలు అయితే తీసుకోవాలి. సో మిషన్ భగీరథకు సంబంధించి పైప్ లైన్ల లీకేజీ కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి తీవ్ర ఇబ్బందులు అయితే ఎదురయ్యే పరిస్థితులు అయితే ఉంటాయి. సో రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా నీటి ఎద్దడి అయితే లేకుండా అయితే చూసుకోవాలి. రాష్ట్రంలో ఇప్పటికీ ఎండల తీవ్రత పెరిగిపోయింది. సర్వసాధారణంగా ఏప్రిల్లో అసలు ఎండలు బగ్గుమంటాయి. కానీ ఈ సంవత్సరం అయితే ఏప్రిల్ నుంచే ఎండలు బగ్గుమంటున్నాయి. సో ప్రజలు కూడా బయటికి రావడానికి బెంబెలెత్తిపోతున్నారు. ప్రజలంతా కూడా ఈ సంవత్సరం అయితే ఎండలు ఎక్కువగా ఉన్నాయి. సో ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అవసరం ఉంది. ఉదయం ఏమైనా పనులున్నా కూడా ఉదయం పూటనే పనులు చేసుకొని మధ్యాహ్నం సమయంలో పగటిపూట ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇళ్ళకే పరిమితమై అవ్వడం అనేది మంచి విషయం అని చెప్పి నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. సో ఇది దానికి సంబంధించి. సో ఇప్పటికే మళ్ళీ ఎండలకు సంబంధించి వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసిన విషయం అయితే గుర్తు చేస్తూ ఉన్నాను. నిర్వహణ మరమ్మతుల కోసం నిధులు కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామీణ నీటి సరఫరా శాఖ ప్రతిపాదనలు పంపినా విడుదల కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్రంలో 24,000 గ్రామీణ ఆవాసాలు, 65 పట్టణాల్లో ఇంటింటికి తాగునీటి కోసం మిషన్ భగీరథ ప్రాజెక్టు చేపట్టారు. అయితే ప్రస్తుతం రోజు 2,000కు పైగా నీటి లీకేజీలు ఏర్పడుతున్నాయి. దాదాపు 150 చోట్ల పైప్ లైన్లు పగిలిపోతున్నాయి. రిజర్వాయర్లలో వేసవిలో నీటి మట్టాలు తక్కువగా ఉండడంతో పంపింగ్ సమస్యల వల్ల సరఫరాలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యల దృష్ట్యా ప్రత్యామ్నాయ నీటి సరఫరా మార్గాలపై ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. చేతి పంపులను పునరుద్ధరించాలని, OHSRలను వినియోగించుకోవాలని, గ్రామాల్లోని బావులు, బోర్లను అద్దెకు తీసుకోవాలని ప్రతిపాదించింది. సో ఇది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మనకు ప్రధానంగా అసలు నీటి సమస్యలే ప్రజలకు అత్యంత ఇబ్బందికర పరిస్థితులు అవి. మరీ ముఖ్యంగా ఎండాకాలంలో నీటి ఎద్దడి ఏర్పడితే ఎంతో ఇబ్బందులు ప్రజలు ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఆ ఎద్దడి రాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ముందస్తుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. ఆ దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ప్రణాళికలు రూపొందించాయని కూడా చూసుకోవచ్చు. సో మిగతాది ఇది ఆంధ్రజ్యోతి పేపర్ చూసే ప్రయత్నం చేద్దాము. పోడుకు ప్రాణజలం, 12,600 కోట్లతో గిరిజనులకు సాగునీరు, పోడు భూములకు ఇందిరా గిరిజల వికాసం,
6 లక్షల ఎకరాల్లో బోర్లు, సోలార్ పంపు సెట్లు. రాష్ట్రంలో 4 ఏళ్లలో దశల వారీగా పథకం. కేంద్ర పథకాల నిధులు వాడుకోనున్న సర్కారు. సో కేంద్రానికి సంబంధించిన పథకం ఇది ఇందిరా గిరిజల వికాసము. పోడు భూములకు కానీ గిరిజన ప్రాంతాల్లో ఉన్న భూములకు సాగునీరు అందించడానికి ఉద్దేశించిన పథకం అయితే ఇది. దానికి సంబంధించిన నిధులు 12,000 కోట్ల సాగునీరు, 12,600 కోట్లతో గిరిజనులకు సాగునీరు అందించనున్న నేపథ్యం. సో మిగతా వార్తలు కూడా చూసుకుంటే, తాగుపోతాడు జాతిపిత, 1,00,000 కోట్లు దోచుకున్నాడు, టీవీ పేపర్లు పెట్టినోడు, ప్రజల రక్తం తాగినోడు జాతిపిత ఎట్లయితాడు? మహాత్ముడికి మందు లేనిదే లేవని కేసీఆర్కు పోలిక. తెలంగాణ జాతిపిత కొండ లక్ష్మణ్ బాపూజీ. జయశంకర్. 10 ఏళ్లలో కేసీఆర్ 8.29 లక్షల కోట్ల అప్పులు చేస్తే 15 నెలల్లో 1.53 లక్షల కోట్ల అసలు మిత్తి కట్టాం. కాంగ్రెస్ ప్రాజెక్టులపై దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలి. బీఆర్ఎస్ నిర్మించింది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం. సభకు రానునికి విపక్ష హోదా, 55 లక్షల జీతం ఎందుకు? క్యాప్సికంతో కోట్లు సంపాదించే విద్య ప్రజలకు చెప్పాలి. స్టేషన్ గన్పూర్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. తీవ్ర స్థాయిలో మాజీ సీఎం కేసీఆర్ గారిపై అయితే తీవ్రస్థాయిలో రేవంత్ రెడ్డి గారు అయితే విమర్శలు చూసుకోవచ్చు. వీళ్ళ విమర్శలు కూడా ఏ విధంగా ఉన్నాయో. సో ఇటు అధికార పక్షము విమర్శలు, అటు విపక్షాల విమర్శలు రాష్ట్రంలో అయితే హాట్ టాపిక్గా మారాయి. సో జాతిపిత ఎవరు అన్న విషయాలు, సో ఎంత తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయో మనం చూసుకోవచ్చు. అటు విపక్షాలు అదే స్థాయిలో ఆరోపణలు చేయడము, ఇటు అధికార పక్షంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వము పెద్దలు కూడా ఆరోపణలు చేయడం చూడొచ్చు. మనం ఎంత ఘోరంగా ఆరోపణలు అయితే చేస్తున్నారు. సో ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇగో మళ్ళీ విపక్షాలకు సంబంధించి తిట్ల పోటీ పెడితే రేవంత్కే ఫస్ట్ ప్రైజ్. అసలు నువ్వు మనిషేవా పశువా? కేసీఆర్కు క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ ముసుగేసుకున్న కాంగ్రెస్ ముసుగేసుకున్న బీజేపీ వ్యక్తివే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఆగ్రహం. కేటీఆర్తో విభేదాలు లేవని పునరుద్ఘాటన. రేవంత్ను గద్దె దించేందుకే పోటీ పడుతున్నామని వ్యాఖ్య. సో ఇది చూడొచ్చు ఎంత తీవ్ర స్థాయిలో ప్రతి ఆరోపణలు అయితే జరుగుతున్నాయి. సో అటు విపక్షాలు అధికార పక్షాలు విపక్షాలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు అయితే జరుగుతున్నాయి. సో ఇది దీనికి తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును కొనసాగించాలి. ఎన్టీఆర్, బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డి పేర్లు తొలగించే దమ్ముందా? అర్బన్ నక్సల్స్ చేతికి కులగణన నివేదిక. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడిన విషయాలు. సో ఇందులో ఇంకా ఏమున్నాయి? సద్విమర్శ, ప్రజాస్వామ్య ఆత్మ. పాడ్కాస్టర్, కంప్యూటర్ శాస్త్రవేత్త లెక్స్ ఫ్రీడ్మ్యాన్తో ప్రధాని నరేంద్ర మోదీ. చూసుకోవచ్చు, ఆరోపణకు విమర్శకు చాలా తేడా ఉంది. ఆర్ఎస్ఎస్ జీవిత పరమార్థం తెలిపింది. ఎవరికైనా చావు తప్పదు, భయపడకూడదు. గుజరాత్ అల్లర్ల విషయంలో నాపై దుష్ప్రచారం చేశారు. కోర్టులు విచారణ జరిపి విముక్తి కల్పించాయి. ట్రంప్తో అనుబంధం, మా ఇద్దరికి దేశమే ఫస్ట్. లెక్స్ ఫ్రీడ్మ్యాన్ షోలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు ఇవి చూడొచ్చు. సో ఇది గుజరాత్ అల్లర్ల విషయానికి వస్తే ఇవి 2002లోనే జరిగిన సంఘటన. ఇది గుజరాత్లో తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లో అప్పటి ముఖ్యమంత్రి ఆయన. సో వీటికి పేరు గోద్రా అల్లర్లు అని చెప్పి. సో గోద్రా అల్లర్లు అయితే అప్పుడు తీవ్ర స్థాయిలో జరిగాయి. ఆ విషయంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధానమంత్రిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు రావడంతో కోర్టు నుంచి కూడా విముక్తి లభించింది ఆయనకు. అప్పుడు కోర్టులో కేసులు జరగడం కానీ అట్లా. సో దానికి సంబంధించేది. చంద్రయాన్ 5 మిషన్కు కేంద్రం ఆమోదం. చంద్రునిపై పరిశోధనలకు ఉద్దేశించిన చంద్రయాన్ 5 మిషన్కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ వెల్లడించారు. ఇస్రో చైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్న ఆయనను ఆదివారం ఇక్కడ సన్మానించారు. ఆయన అంతరిక్ష శాఖ కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తుండడం గమనార్హం. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రయాన్ 5 మిషన్కు 3 రోజుల క్రితమే ఆమోదం లభించిందని చెప్పారు. చంద్రయాన్ 2లో 25 కిలోల బరువున్న రోవర్ ప్రజ్ఞాన్ను చంద్రుడిపై తీసుకెళ్లగా చంద్రయాన్ 5లో 250 కిలోల రోవర్ను తీసుకెళ్తామని తెలిపారు. సో 2027లో చంద్రయాన్ 4 మిషన్ను ప్రయోగించనున్నారు. సో ఇది చంద్రయాన్ 5కి అయితే ఇప్పటికీ కేంద్రం నుంచి ఆమోదం లభించింది. సో చంద్రయాన్ 2లో చూడొచ్చు 25 కిలోల బరువున్న రోవర్ ప్రజ్ఞాన్ అయితే చంద్రుడిపై తీసుకెళ్లారు. సో ఇప్పుడు ఈ చంద్రయాన్ 5లో అయితే 250 కిలోలకు పైగా 250
కిలోల రోవర్ను తీసుకెళ్తామని తెలిపారు ఇప్పటికే. సో ఇది 2027లో చంద్రయాన్ 4 మిషన్ ప్రయోగించనున్నారు. చంద్రుడిపై ఉన్న మట్టి నమూనాలను తీసుకురావడం ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం. చంద్రయాన్ 5ను జపాన్ సాయంతో నిర్వహిస్తామని నారాయణన్ తెలిపారు. చంద్రయాన్ 5కి సంబంధించి జపాన్ సహకారం అయితే తీసుకొని ప్రయోగించనున్నట్లయితే ఇది ఇస్రో చైర్మన్ తెలిపిన విషయాలు. మిగతా ఏమున్నాయి ప్రధాన వార్తలు. సో అమెరికాలో తుఫాను, టోర్నడోలో బీభత్సం, 34 మంది మృతి. సో అగ్రరాజ్యం అమెరికా టోర్నడోలో భీకర తుఫాను, బలమైన గాలులు, కార్చిచ్చులతో అతలాకుతలమైపోతుంది. ఈ విపత్తుల కారణంగా కనీసం 34 మంది మృత్యువాత పడ్డారు. సో ఇది అమెరికాలో తీవ్ర స్థాయిలో టోర్నడోలో తుఫాను. ఈ తుఫాన్లో దాదాపు 34 మంది అయితే మృతి చెందిన విషాద ఘటన చూసుకోవచ్చు మనము. ఎన్నో ఇళ్లు ధ్వంసమయ్యాయి, వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరిగాయి, విద్యుత్ లైన్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. ఆర్కాన్సాస్ రాష్ట్రంలో 3 చనిపోయారని అధికారులు ధృవీకరించారు. సో ఇది దానికి సంబంధించి అమెరికాలో. సో ఇంకోటి చూడొచ్చు, ఓయూలో ఆందోళనల రద్దు, ఉత్తర్వుపై భగ్గుమన్న విద్యార్థి సంఘాలు. సో ఇప్పుడే ఇంతకుముందే చూసుకున్నాం మనము. ఉస్మానియా ఉద్యమానికి కేంద్ర బిందువుగా చెప్పుకునే ఉస్మానియా యూనివర్సిటీలోనే ధర్నాలు, నిరసనలు నిషేధించారు. సో అక్కడి వర్సిటీ అధికారులు కూడా ఈ నెల 13న ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో విద్యార్థి సంఘాలు అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. సో అందులో భాగంగానే విద్యార్థి సంఘాలు ధర్నా చూసుకోవచ్చు. ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నారు. ఇది ఆర్ట్స్ కాలేజీ వద్ద విద్యార్థుల ఆందోళన, ధర్నా, సర్క్యులర్ పత్రాల దహనం, వర్సిటీలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, నినాదాలను నిషేధిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు జారీ చేసిన సర్క్యులర్పై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ప్రశ్నించే గొంతును నొక్కే ప్రయత్నమే ఈ సర్క్యులర్ అని ఆరోపించాయి. వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. సో ఈ మేరకు జేఏసీ నేతలు ఆదివారం ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో భేటీ అయ్యారు. అనంతరం ఆందోళన నిర్వహించి సర్క్యులర్ ప్రతులను తగలబెట్టారు. సో వర్సిటీ అధికారులు కూడా ఎందుకు స్పందించాల్సిన అవసరం అయితే ఉంది, ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది, స్పందిస్తారు కూడా. విద్యార్థులకు అనుకూలంగా చేపట్టకపోతే విద్యార్థులు ధర్నాలు ఖచ్చితంగా చేస్తారు. అసలు ధర్నాలు, నిరసనలు చేయకుండా ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నారు? రాజ్యాంగమే కల్పించింది కదా. ప్రాథమిక హక్కుల్లో భాగంగా 19 క్లాస్ 1B సభలు, సమావేశాలు, ధర్నాల్లో పాల్గొనవచ్చు అని చెప్పింది కదా. శాంతియుతంగా జరుపుకోవచ్చు. సో దానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. సో సభలు, సమావేశాలు, ధర్నాలలో పాల్గొనేటప్పుడు ఎట్లాంటి ఆయుధాలు కానీ అవి చేతపట్టకుండా ఉండాలని చెప్పేసి అందులో స్పష్టంగా పరిమితులు కూడా ఉన్నాయి. సో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు సామాన్య పౌరుడికి కూడా ప్రాథమిక హక్కు అది. సో వాటిని కాలరాసే విధంగా ఈ సర్కులర్ ఉందని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు అయితే భగ్గుమంటున్నాయి. విద్యార్థుల సంఘాలు అయితే తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వర్సిటీ అధికారుల సర్కులర్ జారీతో తీవ్ర స్థాయిలో ఆందోళన చేశారు. సో దానికి సంబంధించి సో నెక్స్ట్ వెలుగు పేపర్ చూసుకుంటే ప్రధాన బెట్టింగ్ యాప్స్ 1000 మంది బలి. గత ఏడాది రాష్ట్రంలో ఇది పరిస్థితి. ఆ యాప్స్కు వ్యతిరేకంగా మొదలైన సోషల్ వార్. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ మొదట కొంత లాభాలు చూపి ఆపై ముంచుతున్న మోసగాలు, ఉచ్చులో చిక్కుకొని జీవితాలు చాలిస్తున్న యువత. ఈ దందాపై నా అన్వేషణ. రామబాయ్ వంటి నేటిజన్ల పోరాటానికి మద్దతుగా నిలిచిన ఐపీఎస్ ఆఫీసర్ సజ్జన. ట్రెండింగ్లో యాడ్స్ సేవ్ టు బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసే వాళ్ళపై చర్యలకు సర్కార్ ఆదేశాలు. సో ఇది చూడొచ్చు. ప్రస్తుత సాంకేతిక సమాజంలో సాంకేతిక టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ఫోన్లకు, స్మార్ట్ ఫోన్లకు అయితే బానిసలు అయ్యారని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఈ బెట్టింగ్ యాప్స్ దాన్ని ఆసరాగా తీసుకొని సామాన్య ప్రజలను, యువతను, ముఖ్యంగా యువతని ఎక్కువగా ఫోన్ను వాడుతున్నారు కాబట్టి సో వాళ్ళను ఉచ్చులో బిగించే ప్రయత్నంలో భాగంగా వాళ్ళ నుంచి నగదును డ్రా చేసే ప్రయత్నంలో భాగంగా బెట్టింగ్ యాప్స్. సో ఈ బెట్టింగ్ యాప్స్ ఎంతమంది బలవుతున్నారో చూడొచ్చు. 1000 మంది బలయ్యారు ఇప్పటివరకు. సో ప్రజలు కూడా ప్రధానంగా ముఖ్యంగా యువత కూడా ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్కు ఖచ్చితంగా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంత స్థాయిలో చూడొచ్చు. ఐపీఎస్ అధికారి కూడా స్పందించారు బెట్టింగ్ యాప్స్ విషయంలో. సో అవగాహన తెచ్చుకోవాలి యువకులు కూడా. ఏది పడితే అది బెట్టింగ్ యాప్లో ఓపెన్ చేసుకోవడం, కొన్ని ఆశలు చూపుతూ ఉంటారు బెట్టింగ్ యాప్. సో తస్మాత్ జాగ్రత్త. 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే చాలు, నిమిషాల వ్యవధిలో 1000 రూపాయలు మన అకౌంట్లో చూపెడతారు. కూర్చున్న దగ్గరనే అది గంటల్లోనే లక్షాధికారి కావచ్చని, కోటీశ్వరులు అయిపోవచ్చని మనకు ఎక్కడ లేని ఆశలు చూపెట్టి ఉచ్చులోకి దింపుతారు.
బానిసలుగా మార్చుకుంటారు. జేబులు ఖాళీ చేసి ఇల్లు గుల్లా చేసి మన బతుకులు రోడ్డు మీద ఇడుస్తారు. ఇది బెట్టింగ్ యాప్స్ దందా. ఇప్పుడు ఏ గదిలో చూసినా ఏ అడ్డాలో చూసినా యువత వీటి చుట్టే తిరుగుతున్నారు. సెల్ ఫోన్లో యాప్స్ డౌన్లోడ్ చేసుకొని బెట్టింగ్ ఆడడం, గేమ్స్ ఆడడంపై గంటలు టైం వెచ్చిస్తున్నారు. సో ఇది చూడొచ్చు మనం బెట్టింగ్ యాప్స్ విషయం. సో ప్రధానంగా యువత అయితే దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలి. బెట్టింగ్ యాప్స్కి అయితే దూరంగా ఉండడం అయితే మంచి విషయం. సో నిపుణులు కూడా సూచన చేస్తున్న పరిస్థితి. సో ఇది దానికి సంబంధించి 42 డిగ్రీలు దాటిన ఎండ దడ పుట్టిస్తున్న వడగాల్పులు. ఆసిఫాబాద్లో అత్యధికంగా 42.4 డిగ్రీల టెంపరేచర్. మరో 9 జిల్లాల్లో 41 డిగ్రీల కన్నా ఎక్కువే. ఈ నెల 21-22 తేదీలో తేలికపాటి వర్షాలకు ఛాన్స్. సో రాష్ట్రంలో ఎండలైతే తీవ్రంగా దంచుకుంటున్నాయి. సో ఇప్పటికే వాతావరణ శాఖ నుంచి నిన్న ఆదివారం ఇవాళ కూడా ఎండల తీవ్రత అధికంగా ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే సూచించిన పరిస్థితి. సో ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది. సో ప్రజలారా ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఏవైనా పనులు ఉన్నప్పటికీ అత్యవసర పనులు ఉంటే మాత్రమే బయటికి వెళ్ళేందుకు ప్రయత్నించారు. సో ఎండలకు గురి కాకుండా ఉండాలంటే ప్రజలు సూచనలు అయితే పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇంకా కొత్త వార్తలు ఏమైనా చూసుకుంటే, సో ఇది బెట్టింగ్ యాప్కి సంబంధించి హర్ష సాయిపై సజ్జనార్ ట్వీట్. ఇటీవల లోకల్ పై నాని బయట సన్నీ యాదవ్ పై ట్వీట్లు చేసిన సజ్జనార్ తాజాగా హర్ష సాయిపై కూడా పోస్ట్ పెట్టారు. ఈయనకు 100 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఆఫర్ చేశారట. అంతైన డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించండి. మీ ఫాలోయింగ్ ని మార్కెట్ లో పెట్టి కోట్లు సంపాదిస్తున్న ఇలాంటి వాళ్ళన మీరు ఫాలో అవుతున్నది. వెంటనే ఈ బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్లను అన్ఫాలో చేయండి. వారి అకౌంట్లకు రిపోర్ట్ కొట్టండి. ఆన్లైన్ బెట్టింగ్ భూతాన్ని అంతమొందించడంలో మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి అంటూ ఎక్స్ వేదికగా యూట్యూబర్ హర్ష సాయి తీరుపై సజ్జనార్ ట్వీట్ చేశారు. సో ఇది బెట్టింగ్ యాప్స్కు అనుకూలంగా ఉంటున్న వారిపై అయితే తీవ్ర స్థాయిలో సజ్జనార్ అయితే స్పందించిన విషయం. అలాంటి వారిని అసలు ఫాలోనే కావద్దు, యువత కూడా దీనికి బానిస కావద్దని చెప్పి కూడా సజ్జనార్ గారు సూచనలు చేస్తున్నారు. సో ఇది ఎండలకు సంబంధించి చూడవచ్చు. బాగా ఎండలు అయితే పెరిగిపోతున్నాయి. సో ప్రజలు కూడా జాగ్రత్త వహించాలి. అత్యధికంగా అయితే ఆసిఫాబాద్లో నమోదవుతున్నాయి. సో ఈ సంవత్సరం అయితే ఈ ఎండలైతే తీవ్రంగా ఉన్నట్టున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే మార్చి నెలలోనే ఎండలు ఏ విధంగా ఉంటే ఏప్రిల్లో ఏ విధంగా ఉంటాయో మనము ఇప్పుడే అర్థం చేసుకోవచ్చు. సో ప్రజలు కూడా తీవ్ర ఎండలకు గురి కాకుండా జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అవసరం ఉంది. సో ఇది ఇయాటి వార్తలకు సంబంధించిన పూర్తి సమాచారం, పూర్తి వివరణ. సో మార్చి 17కి సంబంధించి ఇయాటి వార్తలు. సో చూస్తూనే ఉండండి PJ డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ చిరేవాల.